సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసి అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కొంతమంది వైఎస్ఆర్సీపీని వీడి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం ఎక్కడున్నారో వారి ఆచూకీ కూడా తెలియడం లేదు. రోజా ఇటలీ వెళ్ళిపోయారు, ఇటలీలోనే ఉన్నారు. అలాగే కొడాలి నాని గారు గోవా వెళ్ళారు, గోవాలోనే ఉంటున్నారు. వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళారు, అమెరికాలోనే తిష్ట వేశారు. ఇలా వైఎస్ఆర్సీపీలో ముఖ్య నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సహాయ సహకారాలను అందించకుండా వారి దారి వారు చూసుకుంటున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, లోగుట్టు ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా వదిలేసి వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని వదిలి కొంతమంది వెళ్తే, కొంతమంది అసలు దేశాన్ని వదిలి ఒకరేమో ఇటలీ, మరొకరేమో అమెరికా, మరొకరేమో సింగపూర్, ఇంకొకరేమో యూకే, దుబాయ్. ఇలా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పి ఇప్పుడు కొంతమంది ఏమో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటే, కొంతమంది ఏమో పారిపోయారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది, వైసీపీ లోగుట్టు ఏంటి అంటే ఏం చెప్తారు? లోగుట్టు ఏమీ లేదు అక్కడ. ఎవరికి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అంతే, ఏ గుట్లు లేవు. అంటే కొంతమంది అరెస్ట్ భయంతో పారిపోతే రోజా లాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇటలీ పారిపోయారు. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చిందులేస్తున్నట్టు. ఎందుకంటే మరి నిన్నటి వరకు జగనన్న అని పాప ఆవిడ ఆ ఎగిరి ఈ రోజు ఓడిపోగానే జగన్ ని ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది కదా ఆవిడ. చెల్లెలు కూడా ఉండాలి కదా, ఉండకుండా వెళ్ళిపోతే అన్యాయం కదా. అసలే ఆయన కష్టాల్లో ఉన్నారు. ఒక పక్క సెక్యూరిటీ తీసేసి ఆయన్ని ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేశారు కదా. అలాంటప్పుడు మరి అధికార పక్షంలో ఉండేవాళ్ళు ఆయన అంత ఇబ్బంది పెడుతూ ఉంటే మరి ఆవిడ పోరాడకుండా పారిపోతే దాని అర్థం ఏమిటి? ఓకే, మాట మాట్లాడితే విరుచుకు పడిపోయేది కదా చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద, లేకపోతే లోకేష్ మీద, లేకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద. అంటే ఎంతో మందిని ఓదార్చేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఓదార్పు అవసరం. కానీ ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఓదార్చాల్సింది పోయి ఎవరి దారి వాళ్ళే చూసుకుంటున్నారు అనేనా మీరు అనేది? ఓదార్పు ఎందుకు వెళ్ళాడు ఆయన? ముఖ్యమంత్రి కావాలని కదా. ఓదార్పు కోసం ఆయనకి ఎప్పుడూ ఓదార్పు కావాలి, మీరు అది మర్చిపోతున్నారు. ఆయన ఓదార్పు అడుగుతున్నది అంటే ఎంతో మందిని ఓదార్చేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఓదార్పు అవసరమైనటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని ఓదార్చాల్సింది పోయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఒకరేమో గోవాలో ఉన్నారు, ఒకరేమో అమెరికాలో ఉన్నారు, ఒకరేమో ఇటలీలో ఉన్నారు, ఇంకొకరేమో ఫ్రాన్స్లో ఉన్నారు. ఇలా వారు కొంతమంది ఏమో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో మీరు చెప్పినట్లుగా అసలు అరెస్ట్కి భయపడి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? అంటే మీరు ఓదార్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అందరినీ ఓదారుస్తాడు అంటున్నారు. మీరు ఎప్పుడు చేశాడు ఆయన? 2019 ఎన్నికలకు ముందే ఓదార్పు యాత్ర చేశారు. 19 నుంచి 24 వరకు ఆయన ఏమైనా ఓదార్చారు ఎవరినైనా? ఇప్పుడు ఎవరు ఓదారుస్తున్నారు? ఆయన ఎవరిని ఓదార్చట్లా. ఇప్పుడు ఆయనకి ఓదార్పు కావాలి. అందుకని ఆయన అసలే బాధపడుతూ ఆయన ఏం చేయాలో తెలియక కాలుగాలిన పెళ్లిలా ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు తిరుగుతూ ఉంటే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ అక్క చెల్లెమ్మలందరూ విడుదల రజనీ గారు పట్టించుకోవట్లా, ముఖ్యమైన రోజా గారు అదినైతే ఒక చోట ఉండట్లేదు. ఆయనే తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్ కి, యలహంక ప్యాలెస్ నుంచి ఇంకో ప్యాలెస్ కి, లేదా అక్కడి నుంచి ఢిల్లీకి ఆయనే తిరుగుతున్నాడు. మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండేం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారంటారా? మరి ఆయనతో కూడా ఉండాలి, లేకపోతే ఆయన కూడా ఇట్లీ తీసుకెళ్ళాలి. మీరు అవేం చేయకుండా పాప ఆయన అలా దిక్కులేని వాళ్ళ చేసేస్తే ఎట్లా? అసలే ఉన్న అక్క చెల్లెల్ని ఆయన పంపించేశాడు బయటికి. ఇప్పుడు నిజంగా అనాథలాగే ఉన్నాడు ఆయన. భార్య తప్ప ఎవరు లేరు ఆయనకి, ఒక్క భార్య ఉంది ఆయనకి ఇప్పుడు. అందుకని అంటే ఒకటే భార్య, అంటే ఆయనకు కూడా ఒక్కటే భార్య ఉందంటున్నా. కాబట్టి పాపం వీళ్ళు పట్టించుకోవాలమ్మా. ఆవిడ అలా ఎంజాయ్ చేస్తుంటే మరి ఈయనకి ఒళ్ళు మండిపోదా? మీరు చెప్పినట్టు మన కొడాలి నాని గారు అక్కడ గోవాలో ఆయన క్యాసినోలో ఆయన ఉన్నారు. అక్కడ ఎవడో కొట్టాడని వార్త వచ్చింది మనకి క్యాసినోలో. ఎందుకంటే ఇక్కడ క్యాసినో పెట్టాడు కదా, ఇక్కడ గుడివాడ. అప్పుడు ఆ లెక్కలేవో తేలలేనట్టుంది, ఎవడో కొట్టాడు అక్కడని మనకి వార్త వచ్చింది. కాబట్టి అక్కడ క్యాసినోలో మరి ఇప్పుడు లెక్కలు డొక్కలు తెలుసుకుంటున్నారు. కొంతమంది ఏమో అసలు కొడాలి నాని అరెస్ట్ కి భయపడి గోవాలో తలదాచుకున్నాడు అంటూ కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఏమో లేదు, కొడాలి నానికి ఆరోగ్యం సరిగా లేదు, ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు,
ఆయన ట్రీట్మెంట్ కోసమే వేరే రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ ఉన్నారు అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నాయి. అసలు ఏంటి, దేంట్లో వాస్తవం ఉంది? ఆయన దాక్కున్నాడో మొత్తానికి ఆయనకు అరెస్ట్ భయంతో వెళ్ళాడు. సరే క్యాసినో ఎలాగా ఉంది కాబట్టి క్యాసినో నాని కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఆ పనులు కూడా చూసుకుంటున్నాడు. ఈలోగా మీరు అన్నది క్యాన్సర్ ఆయనకు కాదని పేర్ని నాని మన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. మీరందరూ ఆయన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ఇస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ వచ్చి తగ్గింది, కొడాలి నానికి కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు పేర్ని నాని గారు. ఇంకొక విషయం, మీరు చెప్పినట్టు వల్లభనేని వంశీ ఏమయ్యాడో తెలియట్లేదు. ఎవరికి వాళ్ళు దాంకుంటున్నారండి. రోజా గారు ఎక్కడున్నారు ఇప్పుడు? రోజా గారు ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ తోటి. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా సంపాదించుకున్నారు 5 ఏళ్ళు, అప్పుల నుంచి ఆవిడ ఆస్తుల్లోకి వచ్చారు. కనీసం ఎప్పుడైనా ఎంజాయ్ చేయనివ్వండి. 5 ఏళ్ళు పాపం అన్నగారి కోసం కష్టపడింది ఆవిడ. అరిచి అరిచి అసెంబ్లీలో బయట బూతులు మాట్లాడి ఆవిడ అలసిపోయారు. కాబట్టి షీ నీడ్ రిలాక్సేషన్ అన్నమాట. అందుకని షీఈస్ ఎంజాయింగ్. మరి ఇంకే ఏ నేతలు విదేశాల్లో ఉన్నారు, లేదా అసలు మన రాష్ట్రాన్ని వదిలి వారు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారంటే ఏం చెప్తారు? ఎవరెవరండి ఉన్నవాళ్ళు? ఇప్పుడు పేర్ని నాని ఉన్నాడు ఇక్కడే, బొత్స ఉన్నాడు. అంటే ఉండి కూడా వీళ్ళు అంబటి రాంబాబు ఉన్నాడు. ఏం ప్రయోజనం ఉండి? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు అంతే. ఇప్పుడు పార్టీ ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏం స్టాండ్ తీసుకుంటాడు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలహంకకి వెళ్ళిపోతున్నాడు, ఏదో ఒక వంక పెట్టుకుని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన తాడేపల్లిలో ఉండలేడు, ఆయనకి భయం ముందు. భయం ఒకటి, మరో పక్కేమో మొహం చూపించలేడు, అసెంబ్లీకి రాలేడు. వీటి మధ్య ఆయన ఉండనప్పుడు వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి దిక్కుతోచట్లా. అందుకని కొంతమంది అరెస్టులకు భయపడి పారిపోతే వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు వచ్చి పేర్ని నాని లాంటి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే అసలు ఇంతకు ముందు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇటు రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, జోగి రమేష్ గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, ఇలా రకరకాల వ్యక్తులు బయటికి వచ్చి ప్రతిపక్షాల మీద అంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మీద వారు కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అసలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వీళ్ళలో ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే లేదు. అడపాదడపా ఆ పేర్ని నాని గారు, ఆ అంబటి రాంబాబు గారు ఎప్పుడన్నా వారి మొహాలు చూపించి వెళ్తున్నారు, కానీ మిగతా ఎవరు కూడా బయటకు వచ్చి అసలు మాట్లాడినటువంటి దాఖలాలు అయితే కనపడటం లేదు. ఈ నేపథ్యంలోనే అసలు వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నేతల ఆచూకీ కనపడడం లేదంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే మీరు చెప్పినట్టు ఒకళ్ళు నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు, విడుదల రజని ఓసారి పెట్టారు. ఇట్లా మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఓసారి వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడు ఎవరికి వాడు ట్రై చేసుకుంటున్నాడు, జనసేనలోకి వెళ్దామా, ఇందులోకి వెళ్దామా అని. మొన్న అందుకే కదా అంటే పార్టీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఎవరు బయటికి రావటం లేదు. ఎవరి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు వస్తున్నాయో ఆ వ్యక్తి బయటకు వస్తున్నాడు, ఆరోపణలని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గురించి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ అసలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు అయితే లేవు. అంటే చాలా తక్కువ ఉన్నాయి. పేర్ని నాని గారు వస్తున్నారు అడపాదడప, అలాగే అంబటి రాంబాబు గారు అక్కడక్కడ కనపడుతూ ఉన్నారు పార్టీ పరంగా. ఇంకెవరు బయటకు వచ్చి పార్టీని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదా అంటే ఏం చెప్తారు? లేదండి. ఎందుకు వస్తారు? ఏముందని వస్తారు? ఏం మాట్లాడతారు వచ్చి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు పాపం ప్రజలకు ఏం చెప్పుకుంటారు? వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన అన్యాయాలు తెలుసు ప్రజలకి, వాళ్ళు ఎట్లా భూ కబ్జాలు చేశారో తెలుసు. ఏం మాట్లాడతారు? అక్కడ వచ్చి మొహం చెల్లట్లేదు వాళ్ళకి. పోనీ ఏమైనా పనులు చేశారని చెప్దామా అంటే అది లేదు, అభివృద్ధి అంటే అది లేదు, రోడ్లా అంటే అవి లేవు. ఏం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డిని ఎలా వెనకేసుకొస్తారు? ఇప్పుడు రెడీగా కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం తంటాను? ఒక మాట అటు ఇటు మాట్లాడారు అనుకోండి, మధ్యలో వీళ్ళ మీద కూడా వస్తాయి కదా ఆరోపణలు. ఈ భయాలతోటి వాళ్ళు ఒక్క పేర్ని నాని ఒక్కడే ఈ మధ్యన మరి జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడుతున్నాడు. అంటే మరి ఆయనకి ఏమైనా బాధ్యతలు అప్పచెప్పారా ఏంటి, సజ్జలను పక్కకు పెట్టాక అనేది మనకు తెలియదు. మిగతా ఎవ్వరూ కూడా మీరు చెప్పండి రేర్గా వస్తున్నారు, వచ్చిన ఇష్యూ వరకు మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవడు పట్టించుకోవట్లే, పార్టీని పట్టించుకోవట్లేదు. అదే చెప్తున్నాం మనం. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటో వైసీపీకే అర్థం కావట్లేదు, అంటే జగన్మోహన్ రెడ్డికే అర్థం కావట్లేదు. అది పరిస్థితి ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.